హాయ్ అండి, ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. గోరుచిక్కుడుకాయ కూర కోసం గోరుచిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టుకొని వడపోసుకున్నానండి. చిక్కుడుకాయ కూరలోకి వేసేదానికి పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నానండి. ముందుగానే నానబెట్టుకున్నాను. నానిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, సాల్ట్, పచ్చి కొబ్బరి, వేసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకొని మెదగనివ్వాలండి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మెదగనివ్వాలి. ఇప్పుడు కూర తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, వేగాక మెదిగించుకున్న పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, సాల్ట్ మిశ్రమం వేసుకొని కాసేపు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఆ మిశ్రమం కొంచెం వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకుంటున్నానండి. వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్, కారం ఇందులోనే వేస్తాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. బాగా వేగనిచ్చి కరివేపాకు వేసుకున్నానండి లాస్ట్లో. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకోవచ్చండి. చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆకుకూర పప్పు కోసం ఆకుకూర, కందిపప్పు, ఆనియన్స్ ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అందులో చింతపండు రసం, సాల్ట్, కారం, పసుపు, కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, సాంబార్ పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఉడకబెట్టుకోవాలండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేస్తున్నానండి. దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ వీడియోలో ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చిక్కుడుకాయ కూర, ఆకుకూర పప్పు, రసము చూపిస్తున్నానండి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు రసం తయారు చేసే విధానం చూస్తామండి. ఒక గిన్నెలో కట్ చేసుకున్న టమోటా, చింతపండు, కొత్తిమీర, సాల్ట్, రసం పొడి అన్నీ వేసి బాగా పిసుక్కొని బాగా కలిసేలా కలుపుకొని అందులో కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకుంటే రసం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి రసం. రసం రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ పైన వేడి చేయడానికి పెడుతున్నానండి. పప్పు కూడా దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టుకొని తిరగమాత కోసం నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక
రసంకి కానీ పప్పుకి కానీ పైన తిరగమాత వేసుకుంటూనే టేస్ట్ బాగుంటుంది కదండి. ఆవాలు ఇంగువ వేసుకొని తిరగమాత రెడీ అయిపోయిందండి. వేగనివ్వాలండి. ఎండుమిరపకాయ కూడా వేసానండి. ఆ తిరగమాతని కొంచెం రసంలో కొంచెం పప్పులో వేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు రెడీ అండి. మార్నింగ్ రొటీన్ అంటేనే హడావిడిగా ఉంటుంది కదండి. ఇదండి పప్పు రెడీ అయిపోయింది. గిన్నెలోకి వేసేస్తున్నాను. రసం కూడా తెల్లుతున్నదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. రసం కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను. అన్నీ రెడీ అయిపోయిందండి.